నంద్యాల గర్జన న్యూస్ చూసే వ్యూవర్స్ అందరికీ నమస్తే. ఈరోజు టాప్ 5 న్యూస్ తమిళలో మీరు చూసినట్టు తల్లికి వందనం దాని గురించి ఫస్ట్ మాట్లాడుకుంటే, తల్లికి వందనం వచ్చేసి ఈ నెల 22వ తారీఖు అయితే డేట్ ఖరారు చేశారు. ఇక దీని గురించి చాలా వరకు చాలాసార్లు డేట్ అయితే పోస్ట్ పోన్ అయింది, కానీ ఈసారి మాత్రం ఈ నెల 22 అని పక్కాగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. కాబట్టి ఈసారి ఇందులో ఒక ప్రత్యేకత అయితే ఉంది. ఏంటంటే 17,000 మంది అంగన్వాడీ వర్కర్లకు, దాదాపుగా 15,000 మంది అంగన్వాడీ వర్కర్ల పిల్లలకు ఈసారి అయితే మాత్రం వీళ్ళకి కూడా 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి పిల్లలకు తప్పకుండా వీళ్ళకి కూడా 13,000 రూపాయలు అయితే అకౌంట్లో పడతాయి. ఇక నెక్స్ట్ శానిటైజేషన్ వర్కర్స్ ఉంటారు కదా, వాళ్ళ పిల్లలకు కూడా ఈసారి పడతాయి. గతంలో వీళ్ళందరికీ ఇవ్వలేదు, ఎందుకంటే కొన్ని గవర్నమెంట్ రూల్స్ వల్ల ఇవ్వలేదు, కానీ ఈసారి అయితే వీళ్ళకి ఇస్తున్నారు. ప్లస్ నెక్స్ట్ రెండో న్యూస్, ఎమ్మిగనూరు పార్నపల్లెలో ఎంపీపీ స్కూల్ 5వ తరగతి ప్లస్ దాదాపు 5వ తరగతి వరకు ఉంది అక్కడ ఎంపీపీ స్కూల్లో. అక్కడ 75 మంది పేద విద్యార్థులు చదువుతున్నారు, కానీ వాళ్ళ భవిష్యత్తు అయితే అంధకారంలోనే మిగిలిందనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మన ఎంతమంది అయినా కానీ సఫిషియెంట్గా ఉంటే వాళ్ళకు ఏదైనా సరిపడేటట్టు ఉంటే సరిపోతుంది. అట్లా కాకుండా ఒక్క హెచ్ఎం అంటే హెడ్ మాస్టర్ ఉన్నాడు, టీచర్స్ ఎవరు లేరు. 75 మంది పేద విద్యార్థులు చదువుతున్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో ఒక్క టీచర్ కూడా లేకపోవడం, ఇది ఎంతవరకు కరెక్ట్ అబ్బా ఇది. కాబట్టి ఒకసారి ఈ మంత్రి లోకేష్ గారు కూడా దీనిపై చర్య తీసుకొని ఆ పేద విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వాళ్ళకు కూడా తగినటువంటి టీచర్లను నియమించి వాళ్ళ భవిష్యత్తు అంధకారంలో లేకుండా చూడాలని చెప్పేసి హెచ్ఎం జ్ఞాన్ ప్రకాష్ అయితే కోరుతున్నాడు. ఆయన హెచ్ఎం అక్కడ, ఆయన్నే చూసుకుంటున్నారు కాబట్టి ఆయన్నే కోరుతున్నారు. ప్లస్ మనం కూడా దీని గురించి మంత్రి లోకేష్ గారికి అయితే విన్నవించడం ఏంటంటే, కాబట్టి ఇటువంటి పిల్లలకు 75 మంది పిల్లల భవిష్యత్తు అంధకారం కాకుండా వాళ్ళకు తగినటువంటి టీచర్లను నియమించాలి. ప్లస్ ఇంకోటి మూడో న్యూస్ చూసుకుంటే కనుక, ఎరువుల దుకాణాలు ఉన్నాయి కదా, ఇప్పుడు ముందే ఎల్నినో ప్రభావం వల్ల వర్షాలు లేక చాలా ఇబ్బంది పడుతున్న తరుణంలో ఈ ఎరువుల దుకాణాల్లో కూడా మోసాలు జరగకుండా, ప్లస్ ఎటువంటి ఇబ్బందులు జరగకుండా మన డిఏపి కానీ యూరియా కానీ వీటికి సంబంధించి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మన కరెక్ట్ ఎంఆర్పి రేట్లకే, దాని మీద ధర ఎంత ఉందో అంతకే అమ్ముతున్నారా లేదా అని జాయింట్ కలెక్టర్ సూరజ్ గారు, ధనుంజయ్ గారు వీళ్ళైతే తనిఖీలు నిర్వహించారు నిన్న. ఎక్కడంటే ఇది దాదాపు కొత్తపల్లిలో చేశారు, కొత్తపల్లి మండలంలో చేశారు. ప్లస్ ఇంకా ఏదైనా వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ అమ్మడం లేకపోతే ఏదైనా జరిగితే 1985 నిబంధన ప్రకారం వీరికి చర్యలు అయితే తీసుకుంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఫర్టిలైజర్స్ షాప్ వాళ్ళు. కాబట్టి చాలా జాగ్రత్తగా రైతులను మోసం చేయకుండా వాళ్ళను ఇప్పుడున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని చేయండి. ప్లస్ ఇంకోటి, ఇది మాత్రం ఒక షార్ట్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన ఇళ్ళల్లో చిన్నపిల్లలు ఏదైనా కానీ సెల్ ఫోన్ ఇస్తే అన్నం తింటా ఉంటారు, లేకపోతే అట్లా సతాయిస్తూ ఉంటారు. కానీ ఈ పాప మాత్రం కొంచెం ముందుకెళ్ళింది. మొత్తానికైతే మంత్రాలయం మండలం మాధవరంలో తల్లిదండ్రి తమ్ముడితో గొడవ పడుతుందని సెల్ ఫోన్ కోసం తల్లిదండ్రి ఆ అమ్మాయిని మందలిచ్చారు. పేరు లావణ్య. ఈ అమ్మాయి అయితే మరి దారుణంగా ఒక స్టెప్ ముందుకేసింది అని చెప్పుకోవచ్చు. తన జీవితాన్ని అయితే కోల్పోయింది. ఏదో తల్లిదండ్రులు సెల్ ఫోన్ కోసం మందలిచ్చారని చెప్పేసి ఊరేసుకుని చనిపోయింది. ఎంతవరకు కరెక్ట్ నాకైతే అర్థం కాలేదు, కానీ ఇట్లాంటి చేయడం కరెక్ట్ కాదు. కాబట్టి మిగతా వాళ్ళు కూడా పిల్లలను సెల్ ఫోన్ అడిక్ట్ చేయడం ఇట్లాంటి వాటిని కొంచెం దూరంగా ఉంచితే మంచిది. ఇక ఫైనల్గా మన ఛానల్లో ఉన్నటువంటి న్యూస్ ఏంటంటే, మన ఛానల్ స్లోగానే గుసగుసలు కాదు గర్జించే వార్తలను కూడా మేము ముందుకు తీసుకొచ్చేది మన నంద్యాల గర్జన ఛానల్. కాబట్టి ఈ ఫైనల్ న్యూస్ వచ్చేసి ఏంటంటే, కర్నూలు ఆలమూరు మండలం అరికేరులో మద్యమత్తులో ఒక వ్యక్తి, రాజశేఖర్ అనే వ్యక్తి మద్యమత్తులో దాదాపుగా ఒక వివాహితను ప్లస్ అట్లాగే ఒక అమ్మాయిని కూడా సతాయించాడు. అది గ్రామంలో ఆ తాండాలో అందరు చూసి అతన్ని చెట్టుకు కట్టేసి కొట్టి పోలీసులకు అయితే అప్పగించడం జరిగింది. కాబట్టి ఇట్లాంటి దారుణాలు మద్యం మత్తులో జరగకుండా, మద్యాన్ని
ఎంతవరకు అయితే అరికట్టగలిగితే అంతవరకు అరికట్టాలని చెప్పేసి సంబంధిత అధికారులను అయితే కోరుతున్నాం. కాబట్టి ఎవరు కూడా ఇట్లాంటి వాటికి పాల్పడకుండా ఉండాలంటే తప్పకుండా అది అరికట్టాలి. అట్లాగే వాళ్ళ కుటుంబాలు కూడా బాగుంటాయి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన నంద్యాల గర్జన న్యూస్. ఇక చిన్న చిన్నగా వీటిని డెవలప్ అయితే చేస్తున్నాం. దీని తర్వాత బిగ్ బాస్ స్టార్ట్ అయితే కూడా బిగ్ బాస్కి సంబంధించి కానీ ఎవరెవరు వెళ్తున్నారో ఈ చిల్లర ఇప్పుడైతే ఇంకా నడుస్తుంది అగ్ని పరీక్ష. అప్పుడు తర్వాత అగ్ని పరీక్ష న్యూస్ కూడా దీంట్లోనే వాడుతూ చెప్తాం. ఇంతసేపు ఓపికగా నా వీడియో నేను ధన్యవాదాలు. జై హింద్.